ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. ద గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 14 and verse 11. తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పెను. For whosoever exalteth himself shall be abased, and he that humbleth himself shall be exalted. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారా? మరి యేసు ప్రభువారి యొక్క మాటలు మన జీవితంని ప్రభావితం చేస్తున్నాయా? చేస్తున్నట్లయితే అది ఎంతో గొప్ప మేలు, ఆశీర్వాదం అండి. ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నటువంటి మరి యొక్క శ్రేష్టమైనటువంటి మాట, తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును. పిల్లరా, ఈ లోకంలో చూస్తున్నప్పుడు ఆ మనిషి యొక్క హృదయము ఆశపడేది ఏమిటంటే నన్ను అందరూ మెచ్చుకోవాలి, హెచ్చించాలి, అందరి ముందు కనబడేలాగా తమ క్రియలు చేస్తూ ఉంటారు, అంటే పనులు చేస్తూ ఉంటారు. అయితే ఒక సత్యాన్ని గుర్తించినప్పుడు పిల్లరా, నేను చేసే పని అది దేవునికి మెచ్చేదిగా ఉండాలి, మనుషులకు మెచ్చినా మెచ్చకపోయినా అనే హృదయంతో మనం చేసినప్పుడు ఆ అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో హృదయపూర్వకంగా మనం చేసే పనులుంటాయి. అంతేకాని పలాని వాళ్ళు మెచ్చుకోవాలి, పలాని వాళ్ళు కనపరచాలి అని చేసినప్పుడు పిల్లరా, అది మనుషుల మెప్పు కొరకు మనం చేస్తాం, కానీ దేవుని దృష్టిలో అది మంచిదా కాదా అని ఆలోచించాం. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని గుర్తించాలి. దేవుడు మనల్ని హెచ్చించాలంటే, దేవుడు మనల్ని గణపరచాలంటే, దేవుణ్ణి నామం మహింపరచబడాలంటే మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అంటే అదేదో బలహీనత కాదు, కానీ దేవుని యొక్క హృదయానుసారమైనటువంటి మనస్సు. పిల్లరా, అలాంటి మనసు ఉన్నప్పుడు ఎలాంటి విధేయత కలిగి ఉంటారండి, ఎలాగా తగ్గించుకుని మరి లోబడతారు. ఇలాంటి మనసు గనక మన జీవితాల్లో ఉంటే దేవుని వాక్యానికి లోబడతాం. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తారండి. నా ప్రియ సహోదరి, నీ జీవితంలో ఈ తగ్గించుకునే మనసు ఉన్నట్లయితే, లోబడే మనసు ఉన్నట్లయితే దేవుని యొక్క మెండైనటువంటి ఆశీర్వాదమును వ్యక్తిగతంగా మనం చూస్తాం. అనేక మందికి మన జీవితము పిల్లరా ఆదర్శంగా ఉంటుంది, దేవుని నామం మహిమపరచబడుతుంది. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మేము నడవలసిన మార్గంలో శ్రేష్టమైనటువంటి మీ మాటల ద్వారా మాకు వినిపిస్తూ ప్రభువా బలపరుస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా ఎన్నోసార్లు హెచ్చించుకోవాలని తగ్గించుకోక నష్టపోతున్నాం ప్రభువా. దేవుని యొక్క మాటలు విని లోబడినప్పుడు ఎలాంటి మేలుకరమైనటువంటి జీవితాన్ని మేము చూస్తాం. సహాయం ఇచ్చేయండి. గర్వము ద్వారా, అహంభావము ద్వారా అనేక మంది యొక్క జీవితాలు ప్రభువా పతనమైపోతున్నాయి. క్షమించి ప్రభువా, మీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలకు లోబడి నాయన హెచ్చించబడడానికి సహాయం ఇచ్చేయండి. మనుషులు ఎదుట హెచ్చింపబడే దానికంటే దేవుని ఎదుట వినయము కలిగి దేవుడు హెచ్చించే జీవితం కలిగిన వారమే మేము జీవించడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ మీ వాగ్దానాన్ని మా జీవితంలో పరిపూర్ణము నెరవేర్చి ప్రభువా మీ యొక్క ఉన్నతమైన నామమును మీరు మహింపరచుకుంటారని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా ప్రభువా మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in this verse reminds us that in God's kingdom greatness is not measured by how loudly we shine, but by how deeply we serve. Jesus flips the script. Those who chase status, applause and recognition eventually fall flat, but those who walk quietly, faithfully and humbly are lifted up by God Himself. True honor does not come from self-promotion, it comes from God's affirmation. Amen.